Hey buddies, welcome to Analytic Tutor. This is Jatin. So I think you people are doing great. సో మన ఈరోజు ఏంటంటే బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుందని డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం బీఎస్సీ పారామెడికల్కి డిప్లొమా పారామెడికల్కి డిఫరెన్స్ ఏంది అని ఒక వీడియో అయితే చేసుకున్నాం. అండ్ డిప్లొమా పారామెడికల్ కోర్సెస్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుంది అని ఇంకొక వీడియో అయితే వేసుకున్నాం. సో ఆ వీడియో తర్వాత మనకైతే కొన్ని మెసేజెస్ అయితే వచ్చినాయి. సో బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్ గురించి కూడా ఒక వీడియో చేయమని చెప్పి, సో అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ వీడియో. సో బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ ఉండాలి, 10+2 ప్యాటర్న్లా. సో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్స్కి అయితే ఉండాలి. సో లేకపోతే ఏంటంటే ఎనీ అదర్ ఎగ్జామినేషన్ అయితే ఉండాలి. సో 10+2 ప్యాటర్న్ ఏదైతే మన ఇంటర్మీడియట్ బోర్డు ఉందో, సో ఆ ఇంటర్మీడియట్ బోర్డుకి ఈక్వాలెంట్ వేరే బోర్డ్స్ అయితే ఉన్నాయో, లైక్ ఏఐఎస్ఎస్సి కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్సి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, హెచ్ఎస్సి కావచ్చు, ఎన్ఐఓఎస్ కావచ్చు, టీఓఎస్ఎస్ కావచ్చు. సో అట్లాంటి బోర్డ్స్ నుండి మనకి పాస్డ్ అవుట్ అయితే, సో ఏవైతే కోర్ సబ్జెక్ట్స్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుందో సో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే ఉంటుంది. అండ్ లేకపోతే ఏంటంటే బ్రిడ్జ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, సో 10+2 ఉండి బ్రిడ్జ్ కోర్సెస్లో బయాలజీ అండ్ ఫిజికల్ సైన్స్ ఏవైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ పారామెడికల్ కోర్సెస్కి ఎలిజిబుల్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. అండ్ వెన్ వీ గో టు ద డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ అనేది 4 years ఉంటుంది. సో ఇంక్లూడింగ్ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్. సో ఒక సంవత్సరం అయితే ఇంటర్న్షిప్ అయితే మనకు ఉంటుంది. ఇనిషియల్ నోటిఫికేషన్కి వచ్చేసరికి కేఎన్ఆర్హెచ్ యూనివర్సిటీ నుండి అయితే మనకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నోటిఫికేషన్ అనేది మనకు లాస్ట్ ఇయర్ 2023లో అక్టోబర్ 27th రోజు అయితే వచ్చింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ ఇయర్ కూడా అక్టోబర్ లాస్ట్ వీక్ వచ్చే ఛాన్స్ అవుతుంది. సో నోటిఫికేషన్కి వచ్చేసరికి నోటిఫికేషన్ అనేది డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఉంటుంది. సో నోటిఫికేషన్ లోపల మనకి నోటిఫికేషన్ ఏ రోజు వచ్చిందని ఉంటుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుందని ఉంటుంది. అండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. అండ్ సో ఈ కంప్లీట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు అయిపోతుంది, అండ్ సీట్ అలాట్మెంట్ అనేది ఎప్పుడు అవుతుంది అనేది ఉంటుంది. అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పి ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో ఏదైతే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ నుండి వస్తుందో ఆ యూనివర్సిటీ నుండి వచ్చిన నోటిఫికేషన్లో మనకైతే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెన్ వీ గో టు ద అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసి మనకు మినిమం ఏజ్ ఆఫ్ 17 years అనేది ఉండాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ అనేది మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం అప్లై చేసుకున్నప్పుడు మనం అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ మ్యాండేటరీ. ఒకవేళ మనం అప్లోడ్ చేయకపోతే మన అప్లికేషన్ని కన్సిడర్ అయితే చేయరు. సో ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ దీస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వీఆర్ ఫైనలైజ్డ్ టు అవర్ మెరిట్ లిస్ట్. సో ఎప్పుడైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి మనం అప్లోడ్ చేస్తామో ఆ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసిన తర్వాతనే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లోడింగ్ ఆఫ్ సర్టిఫికేట్స్. సెలక్షన్ ప్రాసెస్లో ఎలిజిబిలిటీ ఎట్లా చేస్తారు అడ్మిషన్కి అంటే, ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ని రిలీజ్ చేస్తారు. సో ఎవరైతే ఎలిజిబుల్లో వాళ్ళకి మాత్రమే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్. అండ్ వెన్ వీ గో టు ద సెలక్షన్ ప్రాసెస్ అనేది మార్క్స్ బేస్డ్ అనేది మనకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అండ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ అయితే ఇష్యూ చేస్తారు. సో ఇంటర్ మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. ఎప్పుడైతే ఇంటర్ మార్క్స్ అనేది సేమ్ ఉంటాయో, సేమ్ ఉన్న సిచ్యువేషన్లో కోర్ సబ్జెక్ట్ మార్క్స్ అనేది క్రైటీరియా తీసుకుంటారు. సో క్రైటీరియా తీసుకొని ఏజ్ని క్రైటీరియా తీసుకుంటారు. సో వీటిని క్రైటీరియా తీసుకొని మనకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. దిస్ ఈజ్ అబౌట్ ద సెలెక్షన్ ప్రాసెస్. అండ్ వెన్ వీ గో టు ద అలాట్మెంట్ ఆఫ్ సీట్ అలాట్మెంట్కి వచ్చేసరికి మనకి ఒక మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఎప్పుడైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం వెబ్సైట్లో, తర్వాత మనకు ఒక మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి కేఎన్ఆర్యుహెచ్ యూనివర్సిటీలో అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే ఉంటుందో సో అక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఒక పోర్టల్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకు పోర్టల్ ఓపెన్ అవుతుంది. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం, తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అవుతుంది. సో మనకి 2-3 ఫేజ్లో అయితే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ రిపోర్టింగ్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక యూనివర్సిటీ ఫీ ఉంటుంది, యూనివర్సిటీ ఫీ కట్టి అలాట్మెంట్ ఆర్డర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకు సీట్ అలాట్ అవుతుంది. సీట్ అలాట్ అయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని మనం కాలేజ్ దగ్గరికి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాలేజ్ నుండి ఎప్పుడైతే కాల్ ఆర్ మెసేజ్ వస్తుందో మనం వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మనం సీట్ కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్ బీఎస్సీ పారామెడికల్ కోర్సెస్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.